హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ చైర్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో, చాలామంది కామెంట్ చేస్తున్నారు లైక్ పైథాన్, సి ప్లస్ ప్లస్, కంప్లీట్ కోడింగ్ అండ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సైడ్ కావాలని అడుగుతున్నారు. సో, ఈరోజు నేను తీసుకొచ్చిన కొత్త అప్డేట్ ఏంటంటే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ బిగ్ ఎంఎన్‌సీ అండి, మనకు తెలిసిందే నోకియా. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ పొజిషన్ కోసం చూస్తున్నారు. సో, ఇది యాక్టివ్ హైరింగ్ జరుగుతుంది. సో యాస్ పర్ స్కిల్ సెట్స్ మీరు అడిగారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, మీకు ఎలాంటి జాబ్స్ కావాలన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను యాక్టివ్‌గా హైరింగ్ పొజిషన్స్ మాత్రమే చూసి దాని గురించి ఇన్ డీటెయిల్‌గా తెలుసుకున్న తర్వాతనే వీడియో పోస్ట్ చేస్తాను. సో, నేను ఇప్పుడు చూస్తున్న దాంట్లో అయితే ఇది ప ఇక్కడ కనిపించే మనకు నోకియా దాంట్లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీరింగ్ పొజిషన్ అనేది యాక్టివ్ హైరింగ్ చేస్తున్నారు. సో, దీనికి కావాల్సిన స్కిల్ సెట్, ఎలిజిబిలిటీ అండ్ లొకేషన్, ప్యాకేజ్ ఇవన్నీ ముందు డిస్కస్ చేసుకున్నాం. ఎవరైతే ఫస్ట్ టైమ్ నా ఛానెల్‌ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ గెట్ మోర్ నోటిఫికేషన్. ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తామండి. అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీరు అడిగారనే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా చెప్పాను. చాలామంది షార్ట్ లిస్ట్ అయ్యారు. దే ఆర్ గెట్టింగ్ మెయిల్స్ అండ్ అసెస్మెంట్ లింక్స్ వస్తున్నాయి. సో, వేస్ట్ చేయకండి టైమ్‌ని. అండ్ మార్కెట్ అసలే బాలేదు. మీరు ఈ కోడింగ్ సైడ్ అడుగుతున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ టఫ్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది. సో, మీరు బిఫోర్ దట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా మనదుండాలి. కోడింగ్ లెవెల్‌లో గానీ, ఏ స్కిల్ సెట్ అయినా సరే, మీరు చేసిన ప్రాజెక్ట్స్‌ని అన్నీ చూపించేటట్టు వితిన్ 2 పేపర్స్‌లో అయిపోయేలా చూడాలి. సో, మీరేదో ఎన్ని ప్రాజెక్ట్ చేశారు, ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉంది, ఓ 3 పేపర్స్ అలా పెడతా అంటే అలా ఉండదు. సో, ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ కావాలంటే దాని గురించి డిస్కషన్ చేద్దాం. సో, వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. సో, లేట్ చేయకుండా మనం వీడియోలోకెళ్ళిపోదామండి. ఇక్కడ ఈరోజు ఏంటంటే మనకి తెలియని కంపెనీ కాదు. ఇట్స్ అ బ్రాండ్ నోకియో. సో, వీళ్ళేంటంటే వాళ్ళ నెట్వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ ఎట్ హార్ట్ ఆఫ్ రిజల్యూషన్ ఆఫ్ కనెక్టివిటీ. సో, ఇది తెలిసిందే. మనకి దీంట్లో ఆహ్, డెవలప్ అండ్ ఓన్ L1 అప్లికేషన్ కంట్రోల్ పాత్ అండ్ డేటా పాత్ అండి. సో, రిలేటెడ్ టు డివైస్ డ్రైవర్, సాఫ్ట్‌వేర్ ఫీచర్ వర్కింగ్ క్లోజ్‌లీ విత్ ద రిక్వైర్మెంట్స్ అండ్ కస్టమర్ అకౌంట్ టీమ్స్ విత్ డీప్ కస్టమర్ ఫోకస్. సో, ఇక్కడ డెవలప్‌మెంట్ సైడ్ అండ్ కంట్రోలింగ్ అండ్ మేనేజింగ్ ద ఆర్కిటెక్చర్, డిజైనింగ్, డెలివరీ. సో, ఇలాంటి వాటిలో మనం ఇన్వాల్వ్ అవుతున్నాము. L1 పాత్. సో, డిజైనింగ్ E2E సొల్యూషన్ ఫర్ కమ్యూనికేషన్ ఫ్రేమ్‌వర్క్స్ కూడా ఉంటాయి ఇక్కడ. అండ్ మనం చేసే వర్క్ అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. బిఫోర్ థాట్ మనకు కావాల్సిందేంటంటే కీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్. సో, ఎవరెవరి అడుగుతున్నారు, ఏం స్కిల్స్ సెట్ కావాలన్నది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. లైక్ స్టెల్లర్ ప్రోగ్రామింగ్ స్కిల్ ఇన్ 1 ఆర్ మోర్. లైక్ ఇందులో 1, 2 గాని ఇంకెక్కువ ఉన్నా పర్లేదని చెప్తున్నారు. లైక్ సి ప్లస్, గ్లోన్, షెల్ స్క్రిప్టింగ్, పైథాన్. సో, నన్ను కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు లైక్ పైథాన్ మీద గాని అండ్ ప్రోగ్రామింగ్ మీద గాని అడుగుతున్నారు చాలామంది. మీరు ట్రై చేయండి ఇవి. సో, లినక్స్ ప్లాట్‌ఫామ్ మీద సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సైడ్ ప్రిఫరబుల్ అడుగుతున్నారు. లైక్ వీళ్ళుంటే ఎక్కువ ప్రిఫరబుల్ అని చేస్తా అంటున్నారు. సో, బట్ వి ఆర్ ఓపెన్ ఫర్ యూ యాస్ లాంగ్ యాస్ ప్రోగ్రామింగ్ స్కిల్ ఆర్ రైట్ అప్ దేర్. సో, ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటే ఇంకా బెటర్ అనేది నా థాట్. సో, ఇక్కడేంటంటే టాపిక్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవాలి. స్కిల్స్ విల్ బి డైరెక్ట్‌లీ యూజబుల్. L1 అప్లికేషన్, SW ఏరియా లైక్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్ డిజైనింగ్, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్, థ్రెడింగ్ అండ్ అదర్ ఓఎస్ కాన్సెప్ట్. సో, ఇక్కడ డివైస్ డ్రైవర్ ఏరియా కూడా వర్క్ చేస్తారండి. ఓఎస్ సపోర్ట్, యూబూట్, కోర్ బూట్, సమ్ ఎక్స్‌పీరియన్స్ విత్ బీపీఎస్ బోర్డ్. సో, ఐపీసీసీ ఇక్కడ ఇవన్నీ అన్నీ చూసుకోవచ్చు ఇక్కడ డీటెయిల్‌గా. సో, ఇక్కడేంటంటే మీరు అప్లై చేసుకునే ముందే ప్రీ ప్లాన్డ్‌గా రెజ్యూమ్ అనేది మన స్కిల్ సెట్‌కి తగ్గట్టుగా, ఈ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేది మీరు చూసుకోవాలి. ఏదో అప్లై చేసి వస్తున్నాం, వచ్చేస్తది, చెప్పారు గదా! జెన్యూన్ ఇదంతా కాదు. ఫస్ట్ మ్యాటర్ అనేది రెజ్యూమ్‌లో ఉండాలి. నెక్స్ట్ ఆహ్, మళ్ళీ మీ దగ్గర స్కిల్ సెట్ ఉండాలి. సో, అలా అయితేనే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితది. సో, ఓకే స్కిల్ సెట్ లేదు, నేను పెట్టేస్తా, నాకు షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే, సో, దానికి ఇంకా పర్ఫెక్ట్‌గా రెడీ చేసుకోవచ్చు మన రెజ్యూమ్‌ని. సో, షార్ట్ లిస్ట్ అవుతది. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేస్తావు? చేయవు కదా! సో, అందుకే మనకున్న స్కిల్స్ మాత్రమే వాడి రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని, దాంట్లో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ రౌండ్స్‌కనేది ప్రిపేర్ అవ్వండి. సో, మినిమమ్ నాలెడ్జ్ పెట్టుకొని చేయండి. ఏదో చేసేస్తున్నాం అన్నట్టు చేయకండి. ఓకే. ఆహ్, సో, ఇంతవరకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను ఈ జాబ్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సో, మీరు ఒకసారి థరోగా వెళ్ళి
అప్లై చేసేసుకోండి. బిఫోర్ దట్ వీడియో కంప్లీట్‌గా చూడండి. ఎందుకంటే మీకు మళ్ళీ కొన్ని పాయింట్స్ మిస్ అవుతాయి. నేను చెప్పింది ఏదో చేసేస్తాను, ఇక్కడ చూసి చదివేస్తాం అన్నట్టు కాదు. ఇక్కడ ప్రిఫరబుల్ ఎవరిని చేస్తున్నారు, ఏ క్యాండిడేట్స్‌ని చేస్తున్నారని మీరు తెలుసుకోవాలి. సో, మీరు చదివి అర్థమైతే ఓకే. నో ఇష్యూ. బట్ బ్లైండ్‌గా ఎళ్లి మాత్రం చేయకండి. ఏదైనా. తర్వాత మీరు ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని మంత్స్ వరకు వెయిట్ చేయాల్సొస్తది ఈ జాబ్ కంపెనీస్‌లలో. సో, ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Like, share and comment. Thank you guys. Thank you so much. Have a good day.